కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒక విషయం, ఇది బోనస్ ఇచ్చే వెరైటీస్ నేను మళ్ళీసారి చదువుతాను, ఎందుకంటే రైతులు అందరికి తెలవాలి కాబట్టి. ఇది బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజిఎల్ 44, కేఎన్ఎం 7715 అనే 7 వరి రకాలకు సన్నాలకి మేము ఈ వానాకాలం పంటలో బోనస్ 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం. ఇది పూర్తిగా అవాస్తవము. అసలు వాళ్ళకు మాట్లాడే అర్హతనే లేదు. విలేకరు మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మా ప్రభుత్వం కొనుగోలు చేసినంత వరి ధాన్యం ఇంకా ఏ ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేయలే. ఒక్క ఉదాహరణకి ఈ యొక్క యాసంగి పంటకి 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఈ ఒక్క పంటకే 18,000 కోట్ల రూపాయలు తెలంగాణ వరి రైతులకి నేరుగా వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది. సుమారు 38,000 కోట్లు, 39,000 కోట్లు ఈ వానాకాలం, ఈ రబీ, ఈ యాసంగికే తెలంగాణ వరి రైతులకు ఇచ్చిన ఘనత, ఒక రికార్డు స్థాయిలో ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం వాళ్ళకి గుర్తు చేస్తూ, వాళ్ళకి వాళ్ళు 10 ఏళ్లలో వరి రైతులకు ఇచ్చిన మొత్తం అమౌంట్ 1,30,000 కోట్లు అయితే, మేము 2.5 ఏళ్లలో వరి రైతులకి ప్రొక్యూర్మెంట్లో ఇచ్చిన అమౌంట్ సుమారు 1,00,000 కోట్లు. భారతదేశ చరిత్రలోనే ఇంత వరి కొనుగోలు, ఇంత అమౌంట్ నేరుగా 48 గంటల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా మరి పడడం ఈ దేశ చరిత్రలో ఒక రికార్డు. అదేవిధంగా ముందు కొనసాగుతాం. వాళ్ళకి మాట్లాడే అర్హత లేదని చెప్పి మనం చేస్తాం.